ముందుగా ఏపీ న్యూస్. ఏపీలో అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. 78,53,00,000 రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు సీఎం అండగా నిలుస్తూ ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా, మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 21న విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నమున్షిడి వాడలో శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని సీఎం దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి చిన్నమున్షిడి వాడ చేరుకుంటారు. శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నాక మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. సీఎం జగన్ అనంతపురం జిల్లాలోని రాప్తాడు పర్యటనలో హెలీప్యాడ్ వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. అనంతపురంలోని కమలానగర్కు చెందిన పర్లపాటి సుజాత తన భర్త చనిపోయాడని, తన 2 పిల్లలు, తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆర్థిక సాయం అందించాలని సీఎంను కోరారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు బాధితురాలికి 2 లక్షల రూపాయల చెక్ను కలెక్టర్ అందజేశారు. అలాగే సుజాతకు ఇంటి పట్టా ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని, పింఛన్ మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ నగర్కు చెందిన రాచూరి ఝాన్సీ తన వికలాంగురాలనని, తనకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. సీఎం ఆదేశాల మేరకు బాధితురాలకు రాచూరి ఝాన్సీ అయిన బాధితురాలకు 1 లక్ష రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డిఆర్ఓ జి రామకృష్ణారెడ్డి అందజేశారు. బాధితురాలికి ఆరోగ్యశ్రీ కార్డు అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఏపీ విభజన బిల్లుల్లో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం విశాఖపట్నం, తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐఎస్ఈఆర్ విద్యా సంస్థల శాశ్వత క్యాంపస్లను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం విశాఖ కార్యకలాపాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. ఆనందపురం, గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాల్లో ఐఐఎం క్యాంపును నిర్మిస్తుండగా తిరుపతి శివార్లోని ఏర్పేడు ఐఐటి, ఐఐఎస్ఈఆర్ క్యాంపస్లను 895 ఎకరాలను వేరువేరుగా నిర్మాణం చేపట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా 3 జాతీయ స్థాయి విద్యాసంస్థలకు శాశ్వత క్యాంపస్లు సిద్ధం అవుతుండటంతో త్వరలోనే ఆయా క్యాంపస్లలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఏపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ విచారణకు మరోసారి హాజరు కాలేదు. 4 గంటల వరకు స్పీకర్ తమ్మినేని సీతారాం వారికి సమయం ఇచ్చిన విచారణకు రాలేదు. మరికొంత సమయం కావాలంటూ స్పీకర్కు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేఖ రాశారు. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు సిద్ధమైన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుకు ఎమ్మెల్యే పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 600 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను 99% అమలు చేసిన సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. 2019లోనే ప్రజలు చంద్రబాబును, లోకేష్ను కుర్చీలను మడతపెట్టారని, 2024లో కూడా మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని అన్నారు పేర్ని నాని. టీడీపీ నేత బుద్ధా వెంకన్న కిడ్నీలు దానం చేసిన ప్రయోజనం లేదన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. బుద్ధా వెంకన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆయన విచిత్ర వేషాలు కామెడీగా ఉన్నాయని విమర్శించారు ఎమ్మెల్యే. అలాగే టీడీపీ నేత బోండా ఉమా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు వెల్లంపల్లి. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగన్ పాలన, మహిళా స్పందన రాష్ట్ర స్థాయి మహిళా సదస్సులో తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేశారని కొనియాడారు జర్నలిస్టులు. మహిళలకు సీఎం జగన్ కేటాయించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పలు ప్లకార్డులను ప్రదర్శించారు. అసభ్య దూషణలతో ఫేక్ పోస్టులు పెడుతూ దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు ఆపాదించేందుకు యత్నించిన టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి. విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీడీపీ సానుభూతిపరుడైన పినపాల ఉదయ్ భూషణ్ ఫేస్బుక్లో జుబుక్సాకరంగా షర్మిల, నర్రెడ్డి సునీతపై పోస్టింగులు పెడుతున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం ఊటూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. 28 లక్షలతో జల్ జీవన్ మిషన్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని, చంద్రబాబు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. చంద్రబాబు కట్టింది భ్రమరావతికి రమ్మంటారా, లేక సొంత రాష్ట్రం తెలంగాణకి, లేదంటే నారావారి పల్లికి రమ్మంటారా అనేది చంద్రబాబు చెప్పాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో చిచ్చురాజుకుంది. నాగబాబు పవన్ పర్యటనకు కొణతాల రామకృష్ణ డుమా కొట్టారు. నాగబాబు విశాఖ అనకాపల్లి పర్యటనలో పాల్గొనలేదాయన. అనకాపల్లి ఎంపీ సీటు నాగబాబుకి ఇవ్వడంపై కొణతాల గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా ముఖ్య నేతల సమావేశానికి కూడా కొణతాల దూరంగా ఉన్నారు. కొణతాల అసంతృప్తితో ఆయన ఇంటికి వెళ్లారు పవన్. పరిపాలనకు మూల స్తంభాలుగా ఉన్న వాలంటీర్ల సేవలు నిస్వార్థమైనవని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అల్లవరం మండలం కోడూరుపాడులో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గాంధీజీ కలలుగొన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని మంత్రి చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను వాలంటీర్లు అందజేస్తున్నారని ప్రశంసించారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. అనంతరం వాలంటీర్లకు పురస్కారాలు ప్రదానం చేశారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శెట్టి బలిజలను ఏకతాటిపైకి తెచ్చి రాజకీయంగా, సామాజికంగా ఉన్నత గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వివిధ పేర్లతో పిలుస్తున్న సంఘం వారందరినీ వెంకటరెడ్డి ఒక తాటిపైకి తెచ్చారని ఎమ్మెల్సీ సూర్యనారాయణ అన్నారు. 1920 సంవత్సరంలో శెట్టి బలిజలకు ఒక గుర్తింపు తీసుకొచ్చారని చెప్పారు. శెట్టి బలిజలు అభివృద్ధి చెందాలంటే ఉన్నత విద్య ఒక్కటే మార్గమని ఉద్బోధించారని అన్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో జనం లేని శంఖారావాన్ని నారా లోకేష్ పూరించారని వైఎస్ఆర్సీపీ నేత కేకే రాజు ఎద్దేవా చేశారు. లోకేష్ సభకు కనీసం 2000 మంది కూడా రాలేదన్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై నారా లోకేష్తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఈ చర్చకు లోకేష్ రాని పక్షంలో టీడీపీ నేతలనైనా పంపాలన్నారు. సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లోకేష్కు లేదన్నారు కేకే రాజు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వివిధ మార్గాల్లో ఎక్కించిన బోగస్ ఓట్లను తొలగించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కలెక్టర్ అరుణ్ బాబుకు ఫిర్యాదు చేశారు. పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆయన తన నియోజకవర్గంలో 7000 బోగస్ ఓట్లను ఎక్కించారని తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల పరిశీలన చేసిన బోగస్ ఓట్లు తొలగించాల్సిన BLOలు నామమాత్రపు సర్వే చేస్తున్నారని అన్నారు. విశాఖ జిల్లా తగరపు వలస శంఖారావంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమిలిలో యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన చేశారు. నల్ల రిబ్బన్లు ధరించి నారా లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూ కబ్జాలు గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగాయని వాటి సర్వే నెంబర్లతో సహా చెప్తున్నారు వారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి అన్నారు. దాని ఫలితంగానే నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్డును అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి గాలివీధిలో స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారాయన. డిప్యూటీ మేయర్గా చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లి ఛాయ సోమేశ్వర స్వామి ఆలయంలో ఎన్నికల ప్రచార రథాలకు వేద పండితులతో ప్రత్యేక పూజలు చేయించారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటిపల్లి దేవస్థానం నుంచి కె గంగవరం వరకు భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని సూర్యప్రకాష్ అన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారాల్లో దూసుకుపోయేలా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో వార్ వన్ సైడే అవుతుందని, 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు అన్నారు. మళ్లీ రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. బొబ్బిలి నియోజకవర్గం అలజంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 300 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరాయి. అంతకుముందు గ్రామానికి చెందిన వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి అర్చన కార్యక్రమం నిర్వహించారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి అనంతరం రాజశ్యామలాదేవి యాగం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఋత్వికులు, వేద పండితులు పాల్గొని రాజశ్యామలాదేవి అమ్మవారిని స్తుతిస్తూ వేదాలను పఠించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ముదుల్గులపట్టి గ్రామంలో ఊరు చెరువులో చేపలు పట్టారు. దండోర వేసి మరీ చేపలు పట్టడంతో వాటిని ఊరంతా పంచిపెట్టారు. మొత్తం గ్రామంలో ఉన్న 108 ఇళ్లకు వీటిని అందజేశారు. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ చేపలు వండుకుని తిన్నారు. ఇది తమకు పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా చెప్పారు స్థానికులు. చేపలు పట్టిన ఈ చెరువును పశువులు నీళ్లు తాగడానికి, పంటలు పండించడానికి, సామూహిక స్నానాలు చేయడానికి వినియోగిస్తారని వారు చెప్పారు. తెలంగాణ న్యూస్ చూద్దాం. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సోమవారం సాయంత్రమే ఢిల్లీ చేరుకున్నారు. వీరంతా నేడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను కలవనున్నారు. కేబినెట్ విస్తరణ, లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కార్యాచరణపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక అనంతరం కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి బృందం కలిసే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో సోమవారం భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి 5 క్లస్టర్లలో ఒకేసారి బస్సు యాత్రల ప్రారంభానికి ఏర్పాట్లు జరిగినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలను సాధించేలా ప్రచార ప్రణాళిక రూపొందించుకున్నామని అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ సీటును కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. గత ప్రభుత్వం 503 ఉద్యోగాల నియామకం కోసం విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజా నోటిఫికేషన్ మేరకు ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో, మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లుగా కమిషన్ వెల్లడించింది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ చేస్తున్న మొదటి పర్యటన ఇది. రాష్ట్రంలో తాజా రాజకీయాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందని జోరుగా ప్రచారం జరిగిన పొత్తు అవకాశాలను రెండు పార్టీల నేతలు కొట్టిపారేస్తున్నారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ సచివాలయంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన రంజాన్ పండుగ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ రివ్యూ మీటింగ్లో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ పాల్గొన్నారు. హారిజాంటల్ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ ఇచ్చిన జీవో వెనక్కు తీసుకోవాలని సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. వర్టికల్ పద్ధతిలో కాకుండా హారిజాంటల్ పద్ధతిలో ఉద్యోగ నియామకం చేపడుతుందన్నారు. హారిజాంటల్ పద్ధతిలో ఇవ్వడం వల్ల రోస్టర్ పద్ధతి ఎత్తిపోయే ప్రమాదం ఉందన్నారు. రోస్టర్ పద్ధతి తీసేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు అన్యాయం జరుగుతుందని కవిత వెల్లడించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇప్పుడు వేయబోయే నోటిఫికేషన్లకు వర్తిస్తుందా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు అమలు చేస్తున్నారా? స్పష్టతనివ్వాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి 2008 డిఎస్సీ అభ్యర్థులు వెళ్లారు. అయితే రేవంత్ రెడ్డి లేకపోవడంతో సీఎం పిఎస్ని కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ఫైల్ స్టడీ చేసి 2 రోజుల్లో రిప్లై చేస్తామని సీఎం పిఎస్ హామీ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తన ప్రసంగంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదనడం విడ్డూరం అన్నారు. బంగారు తెలంగాణను అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఎన్ని సమస్యలున్నా 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని అన్నారు. 72 రోజుల్లో 4 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. మరో 30 రోజుల్లో 2 గ్యారంటీలను కూడా అమలు చేసి తీరుతామని అన్నారు. కాలంపూర్, గద్వాల నాకు 2 కళ్ళు లాంటివని తెలిపారు. ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన
మేడారం సమ్మక్క సారక్క జాతర రేపు ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో మేడారం జనసంద్రంగా మారిపోయింది. వెల్లువలా తరలివచ్చిన భక్తులు సమ్మక్క సారక్కను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భక్తులను చేరవేసేందుకు ఆర్టీసీ సర్వం సిద్ధం చేసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈసారి జాతరను పరిశుభ్రంగా ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించాలని మంత్రులు, అధికారులు భావిస్తున్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో చైర్పర్సన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బీఆర్ఎస్కు చెందిన కాపు సీతాలక్ష్మిపై అదే పార్టీకి చెందిన 22 మంది కౌన్సిలర్లు పలు ఆరోపణలు చేస్తూ జిల్లా కలెక్టర్కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. దీంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారిగా కొత్తగూడెం ఆర్డీఓ మధు హాజరయ్యారు. 36 మంది సభ్యులున్న మున్సిపల్ పాలకవర్గంలో ఉదయం సమావేశంకు ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం కేవలం ఒక ఇండిపెండెంట్ సభ్యురాలు చింతల ఆమని మాత్రమే హాజరయ్యారు. 30 నిమిషాలు వేచి చూసిన రిటర్నింగ్ అధికారి కోరం లేనందున విశ్వాసం వీగిపోయినట్లుగా ప్రకటించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాలో మావోయిస్ట్ పార్టీకి చెందిన 2 నక్సలైట్లు పోలీసులు అధికారుల సమక్షంలో లొంగిపోయారు. నక్సల్స్ భావజాలం నచ్చక ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకానికి ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా లొంగిపోయిన నక్సల్స్ తెలిపారని పోలీసు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో ఓ మహిళా మావోయిస్ట్ కూడా ఉన్నారు. లొంగిపోయిన వారిలో ఒక్కొక్కరిపై ₹1,00,000 రివార్డు ఉందన్నారు. వారిపై ఉన్న రివార్డు నగదును వారికే అందజేస్తున్నామని తెలిపారు. మిగతా నక్సల్స్ కూడా లొంగిపోవాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తాంసీ బస్టాండ్ వద్ద చేపట్టిన రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను యథావిధిగా కొనసాగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రైల్వే గేట్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలో వెంటనే బ్రిడ్జ్ పనులు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. క్రైమ్ అప్డేట్స్ కూడా చూద్దాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అవినీతి కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది శివబాలకృష్ణ. ఆయన బినామీలను అధికారులు విచారిస్తున్నారు. 2020 నుంచి 2023 వరకు బినామీలపై శివబాలకృష్ణ కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను రాబట్టింది ఏసీబీ. ఐఏఎస్ అధికారికి సిఆర్పి 160 నోటీసులు ఇచ్చి విచారించనుంది ఏసీబీ. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం సీఐ ఆంజనేయులపై బదిలీ వేటుపడింది. సివిల్ తగాదాల్లో తలదూర్చిన ఆంజనేయులను హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు రాచకొండ సిపి తరుణ్ జోషి. యాచారం సీఐ శంకర్కు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి. ఆంజనేయులు గత కొద్ది రోజుల క్రితమే బదిలీపై వచ్చారు. నెల రోజులు కూడా గడవకు ముందే మళ్లీ హెడ్ క్వార్టర్స్కు బదిలీ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరంలోని మొక్కజొన్న తోటలో పులి సంచారం కలకలం రేపింది. ఓ మొక్కజొన్న తోటలో పులి ముద్రలు గుర్తించిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు అటవీశాఖ అధికారులు సేకరించారు. పులి పాదం 17 సెంటీమీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల వెడల్పు ఉందని నిర్ధారించారు. పాదముద్రలను బట్టి మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి మొక్కజొన్న తోటలో సంచరించడంతో చుట్టుపక్కల ప్రాంతాల రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులి కదలికలను గుర్తించేందుకు అధికారులు అది సంచరించిన ప్రాంతం చుట్టుపక్కల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలు. అందులో ఉన్న 7 ప్రాణాలను కానిస్టేబుల్ కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది. పి గన్నవరం మండలం బెల్లంపూడి వద్ద కారు అదుపు తప్పి బైక్ను ఢీకొట్టి కాలువలోకి దూసుకువెళ్లిపోయింది. అయితే అటుగా వెళుతున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించి కాలువలోకి దూకాడు. కారు డోర్లు తెరిచి లోపలున్న వారిని సురక్షితంగా రక్షించాడు. 7 ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్ను స్థానికులు అభినందిస్తున్నారు. గడిచిన 7 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెడ్ టేప్ కల్చర్ పోయి రెడ్ కార్పెట్ సంస్కృతి వచ్చిందని కితాబునిచ్చారు. లక్నోలో ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ల సదస్సు గ్రౌండ్ బ్రేకింగ్ 4వ ఎడిషన్ను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భారత్పై బలమైన సానుకూలత కనిపిస్తోందని తెలిపారు ఆయన. ఉత్తరప్రదేశ్లోని సంబల్ జిల్లాలో కల్కి ఆలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గర్భగుడి నిర్మించే ప్రదేశంలో శాస్త్రోక్తంగా పునాదిరాయి వేశారు. కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆహ్వానం మేరకు శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఆలయ నమూనాను విడుదల చేశారు. పరువు నష్టం దావా కేసులో నేడు ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లా కోర్టుకు హాజరు కానున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అమేఠీలో భారత్ జోడో న్యాయయాత్రలో ఉన్న ఆయన యాత్రకు బ్రేక్ ఇచ్చి కోర్టుకు వెళ్లనున్నారు.
2018లో బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దీనిని ఖండిస్తూ యూపీ బీజేపీ నేత ఒకరు ఆయనపై పరువు నష్టం దావా వేశారు. 2 రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తామంటూ కీలక ప్రకటన చేశారు ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయం అధినేత కమల్ హాసన్. పొత్తుకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధికార డీఎంకే ఎంఎన్ఎం మధ్య పొత్తు ఉంటుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై మరోసారి కోర్టులో ఫిర్యాదు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విచారణకు సహకరించడం లేదంటూ పిటిషన్ దాఖలు చేసింది. లిక్కర్ కేసులో వరుసగా 6వసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన నేపథ్యంలో మళ్లీ కోర్టుకెళ్లింది ఈడీ. లిక్కర్ కేసులో సమన్ల వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ 6వసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు కేజ్రీవాల్. ఉత్తరప్రదేశ్లోని అమేఠీ కీలక నేతల ఫేస్ ఆఫ్కు వేదికగా మారనుంది. ప్రస్తుత మాజీ పార్లమెంటు సభ్యులిద్దరూ ఒకేసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర అమేఠీలో ప్రవేశిస్తుండగా కేంద్ర మంత్రి స్థానిక ఎంపీ స్మృతి ఇరానీ కూడా ఇక్కడే ఉన్నారు. సొంత నియోజకవర్గం జన్ సంవాద్ యాత్ర నిర్వహిస్తున్నారు ఇరానీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు నేతలు ఒకేసారి అమేఠీలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. రైతు సంఘాలతో జరిగిన 4వ దఫా చర్చల్లో కనీస మద్దతు ధరకు కీలక ప్రతిపాదన చేసింది మోదీ సర్కార్. 5 ఏళ్ల పాటు పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు ఎంఎస్పీకి కొనుగోలు చేస్తామని ప్రతిపాదించింది. కందులు, మినుములు, మసూర్ దాల్, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, నాఫెడ్ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. సందేశ్ ఖలీ కేసులో పశ్చిమ బెంగాల్ ఉన్నతాధికారులకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. 4 వారాల్లో స్పందించాలంటూ లోక్సభ సెక్రటరియట్ కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది. తృణమూల్ నాయకులు, గూండాలు స్థానిక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రకంపనలకు కేంద్ర బిందువుగా మారింది సందేశ్ ఖలీ. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి 24 ఏళ్ల ఇండో అమెరికన్ పోటీకి దిగడం హాట్ టాపిక్గా మారింది. 34 ఏళ్ల క్రితం భారత్ నుండి అమెరికాకు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన అశ్విన్ రామస్వామి జార్జియాలోని జిల్లా 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ అశ్విన్ రామస్వామి ఎన్నికైతే జార్జియా స్టేట్ లెజిస్లేచర్లో మొదటి భారతీయ అమెరికన్ సెనేటర్గా ఘనత సాధించనున్నాడు. ఫిల్మీ అప్డేట్స్. నిజాలను నిర్భయంగా సినిమాల్లో చూపించడం తనకు అలవాటన్నారు ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ నెల 23న విడుదలయ్యే వ్యూహం సినిమాలో నిజాలను నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేశానని అన్నారు. తన సినిమా చూసి ఎవరు ఏమనుకున్నా తాను పట్టించుకోనన్నారు రామ్ గోపాల్ వర్మ.